హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు కదా ఎన్ని రకాల డిఫరెంట్ యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చానని మీ అందరికీ కూడా షేర్ చేయడానికి. అండ్ ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ అయితే కనుక ఫ్లిప్కార్ట్ అలాగే ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా నేను షేర్ చేయడానికి ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేశానండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి, ఇందులోంచి మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఎలా మనకి ఇవి యూజ్ఫుల్ అవుతాయి, నేను ఎలా టీవీ తీసుకున్నాను అయితే కనుక ఫుల్ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము. ఫస్ట్ అయితే కనుక ఇది మనీ సేవింగ్ బాక్స్ అండి. రీసెంట్గా చాలా అయితే కనుక వైరల్ అయినటువంటి ఒక బాక్స్. ఇదైతే వుడ్ బాక్స్. సో ఏ రోజు ఎలా ఎంతెంత ఎప్పుడెప్పుడు, రోజు కాకపోయినా మన దగ్గర ఉన్నప్పుడు ఎంతెంత ఏంటనే దాన్ని బట్టి మీరు టిక్ చేసుకుంటూ ఉంటే కనుక సో 1 డేకి ఇది 1,00,000 అమౌంట్తో మీకు ఇదైతే కనుక ఎండ్ అవుతుందండి. సో స్మాల్ అమౌంట్స్ బికమ్ బిగ్ సేవింగ్స్ అనమాట. టోటల్ 1,00,000 వర్త్తో అయితే కనుక దీన్ని డిజైన్ చేశారండి. సో ఇదైతే కనుక ఓవరాల్గా బాక్స్ ఐ థింక్ ఇది 120 సంథింగ్ ఏదో స్మాల్ అమౌంట్లోనే ఉండిందనమాట. ఇంకొంచెం యాక్చువల్గా నేను ఇంతకుముందు ఇలాంటి బాక్స్ తీసుకున్నప్పుడు అది ఇంకొంచెం సైజు పెద్దగా అనిపించింది. సో దానికంటే కూడా ఇది కొంచెం చిన్నగా అండ్ బడ్జెట్ రేంజ్లో అనిపించింది. సో మనం దాచుకోవడానికైనా పిల్లలకైనా, ఇంతకుముందు అంటే మనకి ముంతలు ఉండేవి, మట్టితో ముంతల్లో వేసి దేవుడి దగ్గర కానీ ఎక్కడన్నా ఒక ప్లేస్లో కానీ పెట్టి ఉన్నట్టుగా దానిలో జమ చేసి లాస్ట్కి బళ్ళు మనం వరలు కొట్టేవాళ్ళము. సో ఇప్పుడు అవి కూడా ఉన్నాయిలేండి, లేవనేం కాదు. సో పిల్లలకి ఏంటంటే కొంచెం వాళ్ళు ఒకవేళ కేర్ఫుల్గా లేకపోయినా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గిఫ్టింగ్ రిలేటెడ్గానైనా మన కోసం వేసుకోవడానికైనా ఇవి ఒక 2 వేస్లో అయితే కనుక ఉన్నాయి. కాయిన్స్ కోసం ఒకటి, అండ్ రోల్ చేసేసి పేపర్స్ లాంటివి ఉంటాయి కదా, నోట్స్, అవి వేసుకోవడానికి ఒకటి. సో ఇది ఒక ఐటమ్ తీసుకున్నానండి. స్మాల్ అమౌంట్గానే ఉంది కదా, గిఫ్టింగ్గా కూడా బాగుంటుందని అయితే కనుక తీసుకున్నాను. తీసేయాలనుకుంటే తీసేయచ్చు ఈజీగానే, బట్ నిజాయితీతో ఉండేటట్టయితేనే తీసుకుని దాచుకోవాలండి. సో ఇదొకటి తీసుకున్నాను. దీనికి ఏం లాక్ లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే దీన్ని అయితే బ్రేక్ చేసేయడమే. నెక్స్ట్ అయితే కనుక ప్యాక్ ఆఫ్ 3 అండి. ఈ రీసెంట్గా నాకేంటంటే వెజిటబుల్స్ ఇవి కోసేటప్పుడు కొంచెం షార్టేజ్ వస్తున్నాయన్నమాట. సో దానికోసం అయితే తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ 3. ఖచ్చితంగా మీకు తెలుసు, నేను ఇలాంటివి తీసుకుంటే మాత్రం డిష్ వాషర్ సేఫ్ ఉన్నవే తీసుకుంటాను. ఎందుకంటే సమ్ టైమ్స్ నాకు మేడ్ రాకపోతే ఖచ్చితంగా నేను డిష్ వాషర్ లోడ్ పెట్టినప్పుడు ఇవి ఖచ్చితంగా నాకు స్ట్రాంగ్ లేకపోతే వెళ్ళిపోతాయండి. సో ఇవేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిందనమాట. సో నేను డిస్క్రిప్షన్ కూడా కంప్లీట్గా చూసి చదువుకుని ఆ తర్వాతే ఇది ప్యాక్ ఆఫ్ 3 అయితే పెట్టాను. సో అంత హాట్ వాటర్కి మనకి ఇవి ఉంటున్నాయి అంటే కనుక నాకు ఇవి వర్తే అనిపించాయండి. సైడ్లో మీకు ప్రైస్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో నాకు సరిపోతాయి మామూలుగా ఇవైతే కనుక. ప్యాక్ ఆఫ్ 3 కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్న అడ్జస్ట్ చేసుకోవడానికి బాగానే ఉన్నాయి. ఇవి ఇప్పుడే వచ్చాయండి జస్ట్. ఇంకా దీంతో దీనికోసమే కొద్దిగా వెయిట్ చేశాను. ఇది కొద్దిగా లేట్గా పెట్టాను అనమాట ఆర్డర్. సో ప్యాక్ ఆఫ్ 3 ఎలాగూ యూజ్ఫుల్ ప్రోడక్ట్ కాబట్టి మీకు షేర్ చేయడానికి కూడా ఈ వీడియోలోకి ఉంటుందని ఇవాళ అయితే కనుక షేర్ చేస్తున్నాను. సో బాగానే ఉందండి, ఇది కూడా టైట్గానే ఉన్నాయి. సో మీరు ఏదైనా టమాటాలు కానీ దొండకాయలు బెండకాయలు బిఫోర్ డే కట్ చేసి పెట్టుకునేటట్టయితే కనుక సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. నేను జనరల్గా అన్నీ కూడా నైట్ టైమే తరిగించి పెట్టుకుంటాను. పెట్టుకుని నాకు పొద్దున అయితే కనుక లంచ్ బాక్సులకి వీటికి నాకు ఈజీగా ఉంటుందండి. టేయడం టకటగా వేసేస్తే నాకు తొందరగా వంట అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇవన్నీ నైట్కే అరేంజ్ చేసేసుకుంటాను. అందుకోసం తీసుకున్నాను. ఇవి ఓన్లీ కటింగ్ వాటికి మాత్రమే పెడతాను. ఇది సపరేట్ వెజిటబుల్ కటింగ్ బాక్సెస్. నేను మళ్ళీ వేరే వాటికైతే వాటిని వాడను. సో నేను కొన్ని ఏంటంటే అలాగే సపరేట్గా మెయింటైన్ చేస్తాను. పాలు మజ్జిగ ఉన్నాయంటే అవి అందుకోసమే, ఇంకా నేను దేనికి వాడను. అలా కొన్ని పర్టికులర్గా పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఆనియన్స్ 2 డిఫరెంట్ టప్పర్వేర్ డబ్బాల్లో స్టోర్ చేస్తామండి. అవేంటంటే కొంచెం టైట్ ఉంటాయి, మనకి ఎయిర్ టైట్ ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా స్మెల్ అనేది ఫ్రిడ్జ్కి అస్సలు స్ప్రెడ్ అవ్వదు. ఎయిర్ టైట్ ఉంటాయి కాబట్టి చాలా సేఫ్గా ప్రొటెక్షన్గా ఉంటాయి. మనకి స్మెల్ అంతా అన్ని వేరే వాటికి కూడా వెళ్ళిపోకుండా అట్లా. అది ఓన్లీ ఆనియన్స్ ముక్కలు పెట్టుకోవడానికే, ఉల్లిపాయల కోసమే సపరేట్, ఇంకా అవి వేరే ఏది పెట్టం. అలా ఇవి అయితే కనుక వెజిటబుల్స్వి రీసెంట్గా చేశానులేండి ఒక పని. ఏంటంటే అది మెయిడ్ మొన్న ఎప్పుడో రాకపోతే తీసుకుని వెళ్ళి వాటిని చక్కగా డిష్ వాషర్లో వేసాను అనమాట. అవి యాక్చువల్గా ఎప్పుడెప్పుడో కొనుక్కున్నా, నాకు కొంచెం కూడా ఐడియా లేకుండే. సో ఆ మూతలన్నీ ఇలా అయినాయి అనమాట, రకరకాల షేప్స్లో. బయటకు వచ్చేసరికి షాక్. సో ఏమైతే మెల్ట్ అయిపోయినాయి అవి. ఇంకెందుకు పనికి వస్తాయి, మొత్తం ఎత్తేసిన డబ్బా ఉన్నాయి, పెడితే రావు. ఇంకా డబ్బా ఒక సైడ్కి ఇదొక సైడ్కి అయితే ఏమైతే చెప్పండి, మూతలు ఎట్లా వస్తాయి. అంతా అయిన తర్వాత సపోర్ట్ చేయకుండా కవర్లో కట్టి డస్ట్బిన్లో వేసేసిన. సో అప్పటి నుంచి షార్టేజే, అందుకోసమే ఇవి తీసుకున్నాను. సో ఇప్పుడు నా నమ్మకం కాస్త ఉంటాయి అనేసి చాలా రోజులు అయిపోయింది అవి తీసుకుని. యాక్చువల్గా నాకు అంత గుర్తులేదు, అవి ఆగలేదు, వెళ్ళిపోయినాయి, మొత్తం తీసేసాను. ఇంకా ప్యాక్ ఆఫ్ 4 డబ్బాలలో 2 డబ్బాలు అవుట్.
సో ఇదొకటండి. నెక్స్ట్ అయితే కనుక ఇది 200 రేంజ్‌లో వచ్చిందండి. రీసెంట్‌గా నేను ఒక షార్ట్ వీడియో ఇచ్చాను, చూసారో లేదో నాకు తెలీదు గానీ, ఫ్రూట్ బాస్కెట్ రిలేటెడ్‌గా అయితే గనుక పెట్టుకోవడానికి ఒక ఇట్లాంటిదే స్టాండ్ ఒకటి షేర్ చేశాను. ఆ 300, 350 ఆ రేంజ్‌లో ఉంది. ఇదైతే 220, 270 రేంజ్‌లోనే బానే ఉందండి. సైడ్‌లో ఓపెన్ కిచెన్స్ లాంటివి, లేకపోతే గనుక ఏదైనా సైడ్‌లో స్టాండ్ పెట్టేసుకుని దీంట్లో మీరు మామూలుగా ఆయిల్, టీ పొడి, లైక్ అలా అలా కాఫీ పొడి అండ్ పంచదార ఇట్లాంటివి పెట్టుకోవడానికి కూడా ఇది బాగానే ఉంటుంది. లేదు అంటే కనుక మీరు ఆలు అండి, ఆలుగడ్డలు చెప్తాం కదా, ఉల్లిపాయలు కానీ ఏదైనా కవర్ లాంటిది వేసేసుకుని కూడా మీరైతే కనుక గాలికి పెట్టుకునేవి ఏమైనా ఉంటే కనుక అలాంటివి కూడా దీనిలో పెట్టుకోవచ్చు. సో మీకైతే కనుక జస్ట్ చాలా సింపుల్గా చాలా నీట్గా వచ్చింది ప్యాకింగ్ కూడా. అండ్ తీసేయాలనుకున్నా కానీ చాలా ఈజీగా అయితే కనుక తీసేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను దీని వీడియోకి అయితే కనుక సెట్ చేయించుకున్నాను మా బాబుతోని. ఇది వాడు చాలా ఈజీగా తీసేసాడు. ఇంత ఈజీగా తీసేసుకోవచ్చు, 2 ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇవి 2 స్టాండ్స్ అండి. జస్ట్ ఇదైతే కనుక ఒక సింపుల్ లాజిక్ మీద ఇది ఇది కార్నర్ చేసుకుని మనం పెట్టుకోవడమే. బట్ వన్స్ సెట్ చేశాక మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, సో ఇది ఒక చిన్న సింపుల్ టెక్నిక్తో పెట్టాడు. దీనికి ఎలాంటి స్క్రూలు కానీ అవి కానీ లేకుండే అనమాట. సో వీటిల్లోకి వాటిని పెట్టుకోవాలి, కరెక్ట్గా నుంచోబెట్టి వాటిలోకి ఇట్లా దింపేశాడు అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది ఒకటి వర్తేనండి. వన్స్ సెట్ అయితే స్ట్రాంగ్ అండ్ గ్రిప్ కూడా వీటికి బాగుంది. సో తీస్తే మొత్తం ఇట్లా డిస్పాచ్ అవుతుంది. మీ ముందే ఓపెన్ చేశాను కదా. నెక్స్ట్ అయితే కనుక ప్యాక్ ఆఫ్ 6లో అయితే కనుక ఇది ఒకటి తీసుకున్నానండి. ఇవైతే కనుక ప్లాస్టిక్ డబ్బాలే. సో నేనేంటంటే దీన్ని ఒక స్టాండ్ మీద పెట్టుంది. యాక్చువల్గా ఇది నేను కొనాలని తీసుకోలేదు. నేనేం చేశానంటే అసలు ఇట్లా అరేంజ్ చేసి పెట్టున్న ఒక పిక్చర్ చూశాను. ఈ స్టాండ్ కోసం నేను ఈ స్టాండ్ కొంటున్నానని చెప్పి దాన్ని కార్ట్లో వేసుకున్నాను. చూడండి ఇది చూడండి, ఇంకా నాకు తెలియదు. సో తీరా చూస్తే నాకు ఇవి వచ్చాయి. ఏంటి ఈ డబ్బాలు, లేదంటే మొత్తం స్టాండ్ వచ్చిందా లేదా ఏంటని చెప్పి నేను మొత్తం వెళ్ళి చూసుకున్న తర్వాత నేను కొనుక్కున్నది ఇవే. ఎలాగూ షేర్ చేస్తున్నాను కాబట్టి తీసుకున్నానండి. 350 ml ఇదైతే కనుక ప్యాక్ ఆఫ్ 6లో వచ్చింది. ఇలా స్టెప్ వైజ్ లాంటివి ఏదైనా చిన్న చిన్న క్వాంటిటీ పెట్టుకోవాలంటే ఈజీగా మీకు పావు కేజీ పైన పడతాయండి. 350 ml అంటే ఇంకా మీరు పావు కేజీ 250 గ్రామ్స్ లాంటివి ఈజీగా వేసేసుకోవచ్చు ప్యాక్ ఆఫ్ 6. సో నేను నిజంగా తీసుకోలేదు కాబట్టి ఇది రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను. బికాజ్ నాకు దీనికైతే అసలు స్పేస్ లేదు కిచెన్లో. సో ఇదైతే కనుక మీరు అరేంజ్ చేసుకోవడానికి ఇలా స్టాండ్ ఉందండి. ఇది నేను బిగిపించాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లా ఓపెన్గా వచ్చింది. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇది కూడా ఇలాంటిదే, ఇలా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది. ఇది ఎందుకు ఓపెన్ చేయలేదంటే కనుక మీకు చూపించడానికి. సేమ్ వుడ్ అండి ఇదైతే కనుక. స్టాండ్స్ అవన్నీ కూడా లోపల చక్కగా అయితే కనుక ఫిట్ చేసి ఇచ్చారు. ఇది మీరు దేవుడి గదిలో కూడా ర్యాక్ వైజ్గా కూడా వేసుకోవచ్చు. సో దేవుళ్ళని పెట్టుకోవడానికి కూడా ఉంటాయి కదా మన దగ్గర, ఇత్తడి, వెండి అలాంటివి పెట్టుకోవచ్చు. దీపాలు లాంటివి పెట్టుకోవచ్చు. ప్రసాదం లాంటివి కూడా, అంటే స్టెప్ అర్మర్ లాగా కూడా ఇలా పెట్టుకుంటానికి బాగానే ఉంటుంది. ఇది మనకి కబోర్డ్స్ ఉన్నా కానీ కిచెన్లో కూడా స్టెప్ వైజ్గా ఏదైనా పెట్టుకోవడానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో మల్టీ యూజ్ కింద అయితే కనుక బాగుంటుందని తెప్పించాను. ఇప్పుడు ఈ 2 ఇలా విడిగా వచ్చాయండి. దానికి ఇట్లాగా స్క్రూస్ లాంటివి కూడా వచ్చాయి. సో నేను ఇలా బిగిపించాను అనమాట దీన్ని. ఇలా మొత్తం అంతా కూడా దానికి వచ్చాయి. సో మీకు అందుకే ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూపిద్దామని ఒకటేమో ఇలా మొత్తం సెట్ చేయించాను, ఒకటేమో మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా పెట్టించాను అనమాట. సో ఓవరాల్గా అయితే కనుక ఇది మల్టీ యూజ్ కింద చక్కగా ఉందండి. క్వాలిటీ బాగుంది, టూ గుడ్, హ్యాపీగా తీసుకోవచ్చు. పెద్ద రేట్ కూడా ఏం లేదు. 290, 270 అన్నీ కూడా వాళ్ళ బడ్జెట్ రేంజ్లోనే నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అలాంటిదే ఇదొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది కూడా టీ, కాఫీ లైక్ ఇవి పెట్టుకోవడానికి కూడా ఈ షేప్లో ఇచ్చారు. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే కనుక ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మీకు ఈజీగా అయితే కనుక స్టెప్ వైజ్గా వచ్చేటటువంటి ర్యాక్ అనమాట. నేను మీకు సైడ్లో ఫోటో పెడతానండి. నాకు దీని క్వాలిటీ కూడా బాగా అనిపించింది. సో మీరు ఏమైనా కొంచెం ఒకవేళ మీ కిచెన్ కానీ ఇట్లాంటి థీమ్లో ఏదైనా ఉంటే కనుక చూడండి. ఒకవేళ వైట్ మాప్ అయిపోతుందేమో అనుకుంటే కనుక బెటర్ మీరు అలాంటి వాటికి వెళ్ళటం బెస్ట్. ఇది కూడా వుడెన్ టైపే మనకి ఇలా ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నానండి. ప్యాక్ ఆఫ్ 2 షెల్ఫ్స్తో అయితే కనుక వచ్చిన ఇదొక డిఫరెంట్ డిజైన్ అనమాట. సో మీరు ఇది కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇదేంటంటేనండి, దీనిలో మన అంటే లైక్ పొడవు కానీ రౌండ్ కానీ ఇందులో ఉండేటట్టయితేనే పడతాయి. కానీ ఇలా స్టాండ్ లాగా అయితే కనుక కాస్త వెడల్పుగా ఉన్నా కానీ ఈజీగా పట్టేస్తాయి. ఇదైతే కనుక ఇంతకుముందు మీకు గుర్తుందా అండి, బాస్కెట్తో పాటు నేను ఒకటి ఇచ్చాను కదా, డిషెస్ అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే పెట్టున్నాను. ఇప్పుడు ఇలాగే ఓన్లీ ప్లేట్ లాగానే వస్తుంది. కొంచెమే ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు
ఇమీడియట్గా అక్కడ సింక్ దగ్గరే కొన్ని తోముతాం కదా అండి, వాటర్ అనేది డ్రైన్ అయిపోవడానికి ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చారు. ఇది సింక్ సైడ్ పెట్టేసుకుని దీనిలో వేస్తూ ఉంటే ఇక్కడ ఒక హోల్ లాంటిది వచ్చింది కదా, ఈ హోల్లోంచి వాటర్ వెళ్ళిపోయి సో మనకేంటంటే సింక్ గట్ అనేది పొడిగా ఉంటుంది. కాసేపటికి చక్కగా వీల్స్ ఉన్నాయి కాబట్టి కింద కూడా గ్యాప్ ఉంటుంది, గాలికి ఈజీగా ఆరిపోతుంది. సో మీరు ఎక్కడైనా ఒక మూల కార్నర్గా కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే బయట ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. సో ఎక్కడైనా డిష్ వాషర్ కానీ లేకపోతే కొంచెం ఉన్నప్పుడు మనం డిష్ వాషర్ వేయం కదా, 4-5 ప్లేట్లు అట్లున్నా, లేకపోతే వాషింగ్ మిషన్ సైడ్లో కార్నర్స్లో ఎక్కడైనా ఈజీగా కూడా మనం ఇది పెట్టేసుకోవచ్చు, అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో బాస్కెట్ అంత పెద్ద ప్లేస్ లేదనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. కొద్దిగా ఉన్నాయో తోముకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఇమీడియట్గా గ్లాసులు ప్లేట్లు అట్లా ఏమైనా ఉన్నా కానీ పెట్టేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అయితే కనుక ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను. మీరు ఇది కూడా ఫ్రిడ్జ్లో అండ్ లేదంటే కనుక స్టోరేజ్ పర్పస్గా తీసుకోవాలనుకుంటే, లైక్ బయటే ఉండాలనుకుంటే మీరు మామూలుగా ఆలుగడ్డలు, వెల్లుల్లి, పొటాటోస్ అట్లాంటివన్నీ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే ఎగ్స్ లేదంటే కనుక టమాటాలు కూడా బయట పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాటన్నిటికీ. అదే కాకుండా ఇంకేదైనా మీరు లైక్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏదన్నా కానీ, పిల్లలు ఏమైనా చిన్న టాయ్స్ ఉన్నా కానీ ఇది కూడా మల్టీ యూజ్ చేసుకోవచ్చు అండి. పట్టుకోవడానికి గ్రిప్స్ ఉన్నాయి, విత్ లిడ్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఒకవేళ ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేయాలనుకున్నా కానీ మీరు బీన్స్ లేకపోతే టమాటాలు లేదంటే కనుక ఇంకెనీ రిలేటెడ్ వెజిటబుల్స్ ఏదైనా కానీ చక్కగా వీటిలో అయితే కనుక పెట్టేసేసుకోవచ్చు అండి. ఇది ఒక 3 ప్యాక్ కంటైనర్తో అయితే కనుక విత్ లిడ్స్తోని మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సో నాకు ఇది కూడా వర్తే అనిపించిందండి, క్వాలిటీ బాగానే ఉండింది ఈ రేట్కి అయితే మాత్రం. సో మల్టీ యూజ్ స్టోరేజ్ పర్పస్ లాగా కూడా నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా నా డ్రెస్ అయితే కూడా మీకు ఫ్లిప్కార్టే ఆల్రెడీ అయితే కనుక షేర్ చేశాను. ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉన్నాయి. బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. గివ్ అవే కూడా నడుస్తుంది, చెప్పడం మర్చిపోయాను. తప్పకుండా ఫాలో అయితే కనుక ముందు కూడా మంచి గివ్ అవేస్ని మీ సొంతం చేసుకోవచ్చు. టేక్ కేర్.